ఒక్కసారి చూద్దాం వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని. ఒకసారి చూపించాము ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్. ఇది పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్. దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ 2018-19 నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పులు. ఇక పబ్లిక్ డెట్ 2018-19 నాటికి 2,57,509 కోట్లు, అంటే ఆయన దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు. ఈ అప్పుకు గవర్నమెంట్ వేరియస్ కార్పొరేషన్స్కు గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చి ఇచ్చిన ఆ అప్పులు కూడా కలుపుకుంటే ఆ పైన 48,000, ఆ పైన 2018-19లో ఇంకొక 55,000 కోట్లు కలుపుకోవాలి. అంటే గవర్నమెంట్ అప్పు, గవర్నమెంట్ కార్పొరేషన్లకు సంబంధించి గ్యారంటీ ఇచ్చిన అప్పులు, విచ్ యాక్చువల్లీ బికమ్స్ ద డెట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ స్వయంగా తీసుకున్న అప్పులు, గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు, ఈ రెండు డెట్ అంటారు. ఈ రెండు డెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు, అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు, అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లోకి బామ్మ. పోనీ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు, ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరి హయాంలో కూడా సగటున అప్పుల వార్షిక వృద్ధి రేటు ఎంత, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,32,000 అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి 3,13,018 కోట్లు అప్పులు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. ఆయన హయాంలో ఆయన అప్పులు చేస్తే, మా 5 ఏళ్ల కాలంలో 3,13,000 కోట్లు 6,46,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏకంగా 4% తక్కువ. పోనీలేబ్బా అప్పులు అంటున్నారు కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ఇంకా ఒక అడుగు ముందుకేసి నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుందాం. నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుంటే, పవర్ సెక్టర్కు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకుందాం. అది కూడా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8,638 కోట్ల రూపాయలు ఉన్న నాన్ గ్యారంటీడ్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్కి సంబంధించిన నాన్ గ్యారంటీడ్ డెట్ ఆయన హయాం ముగిసే లోపల 77,228 కోట్లకు తీసుకుపోయినాడు. డిస్కాములన్నీ, పవర్ సెక్టర్ కార్పొరేషన్స్, డిస్కాములు ప్రధానంగా 77,228 కోట్లు తీసుకుపోయిన నాన్ గ్యారంటీడ్ డెట్.
54.98% పెరిగింది. మేము డిస్కామ్లను కాపాడడానికి పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ అయినా కూడా దానిని తగ్గించే కార్యక్రమం మేము చేసినాం. మా హయాంలో 0.48% మైనస్, అంటే 77,000 కోట్లు ఉంటే దాన్ని 75,386 కోట్లకు తగ్గించడం పెరక్కపోగా. తీరా ఈ గవర్నమెంట్ డెట్ ఒక్కసారి చూస్తే గవర్నమెంట్ అప్పు, గ్యారంటీడ్ అప్పు, నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కేటగిరీస్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి 1,40,000 కోట్లు, చంద్రబాబు నాయుడు దిగే నాటికి 3,90,000 కోట్లు, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63%. మా హయాంలో 3,90,000 కోట్లు కాస్త 7,21,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు.